హాయ్ అండి అందరికి. ఈ రోజు నేను దంపుడు మాగాయ పెడుతున్నాను. అంటే కుమ్ముడు మాగాయ అని కూడా అంటారు. టేస్ట్ మాత్రం అద్భుతం, అమోఘం అనమాట. అమృతంలాగా ఉంటది. ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టాను యూట్యూబ్ లో, ఒకసారి చూడండి. ఇంకా ఎండిపోయింది, సరిపోతుంది ఇలాగా. ఇదిగోండి ముక్కలు అయితే ఎండిపోయినాయి అండి. ఎండిపోయినాయి అంటే ఎండిపోకూడదు, 1-2 గంటలు ఎండితే చాలు. బాగా ఎండగా ఉంటే 1 గంట. వెల్లుల్లిపాయలు పచ్చివే కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక్కసారి దంచుకోవాలండి. రోకల బండతోటి దంచాలి, లేదంటే రోకలు కానీ బండతో కానీ కొద్దిగా మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని దంచుకోవాలి. ఎక్కువ నలగకూడదు అనమాట. ఉప్పు కారం అన్ని మిక్స్ చేసేసుకున్నది కొద్దిగా వేసుకుంటూ దంచుకుని పక్కకి తీసేసుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్ లాగా అది రుబ్బనకూడదు, అలా పేస్ట్ లాగా నలగకూడదు. మిక్సీలో వేస్తే అసలు ఈ టేస్ట్ అయితే రాదండి. మనం ఇలా రోట్లో వేసుకుని దంచుకున్నదే చాలా బాగుంటది అనమాట. ఈ వీడియో పెట్టినప్పుడు అయితే, ఫుల్ వీడియో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అంటే చాలా మంది నన్ను అడిగారు పచ్చడి కోసం. అయితే నేను ఇది 3 సార్లు పెట్టానండి పచ్చడి అయితేని ఈ వీడియో తర్వాత. అంటే అందరూ ఈ పచ్చడి ఉందా అని అడుగుతున్నారు. నేను అనుకోలేదు ఇంత మంచి రెస్పాండ్ వస్తుంది. ఎంతమందికైనా ఇలా రోట్లో దంచే వేస్తానని, మిక్సీలో అయితే అస్సలు వెయ్యను అనమాట. ఆ టేస్ట్ రాదు. అందుకని ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు పోపు వేసి ఇస్తానన్నమాట, ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా కూడాను. అసలు ఈ పచ్చడి మాత్రం నిజంగా చెప్పాలంటే ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుంటారండి, అంత బాగుంటుంది. మామిడికాయలన్నీ చాలా రకాలు ఉంటాయి. కాకపోతే మాగాయ ఒకలాగా టేస్ట్ వస్తుంది, ఈ పచ్చడి ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఆవకాయ ఒకలాగా వస్తుంది. పచ్చడి మాత్రం పేర్లు పెట్టనవసరం లేదండి, అంత బాగుంటుంది.